బిడ్డలను దీవించగలు వేగమే మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండగాక. ఈనాటి దివ్య పూజాబలిని గోల జీవనకు దేవుడు చేసిన మేలులకు ప్రసాదించిన ఆరోగ్యానికి కృతజ్ఞతగా అర్పిస్తూ ఉన్న ఆ దేవునికి ఈ కుటుంబ సభ్యులతో పాటు వందనాలు, కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో జీవనాన్ని ఆస్వాదించి దీవించాలని, ముఖ్యంగా చదువుల్లో తోడుగా ఉండడానికి కావాల్సిన వరాలు దయచేయమని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించమని, అదే రీతిలో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులైన కిరణ్, గీత, సురక్షణ దేవుడు దీవించి కాచి కాపాడాలని చెప్పి ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజాబలి 10వ తరగతి పరీక్షలు రాబోతున్న దాన కావేరి కోసం అర్పిస్తున్న అదేవా దేవుడు ఈ పరీక్షల సమయంలో ముఖ్యంగా సంసిద్ధపడుతున్న ఈ సమయంలోనూ పరీక్షల సమయంలో కూడా కావేరికి తోడుగా ఉండాలని చెప్పి తన యొక్క పవిత్ర ఆత్మ జ్ఞాన వరాలను ప్రసాదించాలని, పరీక్షలో బాగా రాసి ఉత్తీర్ణులయ్యే అనుగ్రహాన్ని దయచేయమని చెప్పి ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజాబలి ఇంటర్మీడియట్ పరీక్షలు రాబోతూ ఉన్న జీవ సుజిత కోసం, అదే రీతిలో 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉన్న విద్యార్థులందరి కోసం, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉన్న విద్యార్థులందరి కోసం కూడా ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్న దేవుడు జీవ సుజిత్కి తోడుగా ఉండాలని, అదే రీతిలో ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తోడుగా ఉండి తన యొక్క పవిత్రాత్మ శక్తిని వారికి దయచేయాలని, ఈ పరీక్షల సమయంలో వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞాపక శక్తిని, అర్థం చేసుకునే గుణాన్ని వారికి దయచేయమని చెప్పి ప్రార్థన చేద్దాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మానవుడమైన మనమంతా కూడా శోధించబడతాం. కానీ ఆ శోధనాపరమైన జీవితాన్ని ఎదుర్కోవటానికి, ఆ శోధన నుంచి బయటపడటానికి క్రీస్తు ప్రభు తన కృపానుగ్రహాలతో మనకి తోడుగా ఉంటున్నారు అని పలుకుతున్నారు. ఆ క్రీస్తు ప్రభు శిలువ మరణము ద్వారా సాధించిన కృపా వరాలను మనకందరికీ కూడా ప్రసాదించి మనము సైతం మన జీవితంలో ఎదురయ్యే శోధనలు ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని అని చెప్పి ప్రార్థన చేద్దాం. పవిత్రమైన పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల నోటకు మన పాపములను ఒప్పుకోము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను
కరుణ చూపరావా కరుణాకరదేవా కరుణ చూపరావా కరుణాకరదేవా పాపులము దీనులము పరితాపహృదయులము కరుణించి క్షమించుమా దయగల సర్వేశ్వరా కరుణించి క్షమించుమా దయగల సర్వేశ్వరా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాం. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపస్కాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమై ఉన్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వాసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపస్కాలపు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. నీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆది తల్లిదండ్రులను సృజించుట, వారు పాపము కట్టుకొనుట. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు, 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆదిలో దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేశాడు. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవం గలవాడాయను. దేవుడైన యావే ఏదోనులో తూర్పుగా ఒక తోటను వేసెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండి తిరుటకు తీయగా నుండి పంటలించు చెట్లన్నీ ఆ తోటలో పెరిగినట్లు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు, మంచి చెడ్డ తెలివినిచ్చు చెట్లను ఉంచెను. దేవుడైన యావే సృజించిన జంతువులన్నిటిలో జిత్తుల వారిది సర్పము. అది తోటలోనున్న ఏ జంతు పండును తినరాదని దేవుడు మీతో చెప్పారట, నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోటలో నడుమునున్న చెట్టు పండును తప్ప మిగిలిన ఏ చెట్టు పండ్లైనా మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాగకూడదు. ఆ పని చేసినచో మేము చనిపోదుము అని జవాబు చెప్పాను. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తినప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకట్లు చెప్పాను అని అనేను. స్త్రీకి ఆ చెట్టు కళ్ళకు ఇంపుగా కనపడేది. దాని పండు తింటకు రుచిగా ఉంటుందని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆ చెట్టు పండ్లను కోసి తాను తిని భర్తకు ఇచ్చెను. అతడు తినడు. ఆ పండు తిన్న వెంటనే వారికి కలువిప్పు కలిగినది. తాము మొండి మొలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిది. అంజూరపు టాకులు పుట్టి మొలలకు కప్పుకొనిది. ఇది ప్రభువాక్కు. మంజుల సుమధుర గానం, సుమనోహర జీవన వేదం. మృదు మంజుల సుమధుర గానం, సుమనోహర జీవన వేదం. ఆది అందున దేవుని వాగ్దానం, విశ్వసించిన దొరకును నిత్య జీవం. ఆది అందున దేవుని విశ్వసించిన దొరకును నిత్య జీవం. అమరం అమరం అమృతవాక్యం, మధురం మధురం ఉన్నత తేజం. అమరం అమరం అమృతవాక్యం, మధురం మధురం ఉన్నత తేజం.
మాటతో సృష్టినంతటిని సృజించిన వాక్యం నాయకుడిగా మోషేను నిలిపి నడిపించిన వాక్యం నోటి మాటతో సృష్టినంతటిని సృజించిన వాక్యం నాయకుడిగా మోషేను నిలిపి నడిపించిన వాక్యం పరిశుద్ధంగా వికసించిన వాక్యం ఇన్నాళ్ళేళ్ళుగా మన ఊరిలో వెలిసిన వాక్యం అమరం అమరం అమృత వాక్యం మధురం మధురం నిర్మల తేజం అమరం అమరం అమృత వాక్యం మధురం మధురం నిర్మల తేజం యేసుక్రీస్తు ఒక మానవుని అనుగ్రహమునట ద్వారా దేవుడు తన కృప వరములను ఎంతో మందికి పొసగును. 2వ పట్టణము పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. సహోదరులారా, ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమునకు ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణమును వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికి మరణము ప్రాప్తించెను. ఏలైనా మానవులందరూ పాపము కట్టుకొని ఉన్నారు. ధర్మశాస్త్రము నొసగబడిన పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేకపోవనట్లే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వల్లే పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావము చెప్పాను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమయ్యను. కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపము చాలా మందికి మరణించి రానున్నట్టు నిజమే. కానీ దేవుని అనుగ్రహము అత్యధిక యేసుక్రీస్తు ఒక మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపా వరములను ఎంతో మందికి వసలేను. కానీ దేవుని కృపావరము ఒక మానవుని పాప ఫలితము వంటిది. ఆ వాక్కు పాపము చెప్పబడిన తీర్పు దండనము తెచ్చినది. కానీ ఎన్నో పాపముల పిదప కృపావరము దేవునికి నీతిని తెచ్చినది. ఆ ఒక్కని వలనే ఆ ఒక్కని పాపము మూలమున మృత్యు పాపము వల్ల ప్రభావాయం నిజమే. కానీ యేసుక్రీస్తు అను ఒక మనుషుని
అనుగ్రహము మరింత గొప్పది. ఈ దేవుని విస్తరమైన అనుగ్రహము నీతియును ఆయన కృపా వరములను పొందిన వారు అందరూ క్రీస్తు ద్వారా జీవితము నందు పాలించురు కనుక ఆ ఒక్కరి పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కరి నీతియుతమై క్రియ అందరికి విముక్తిని ప్రసాదించి వారి జీవితమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకుల పాపములుగా చేయబడినట్లే ఆ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకుల నీతిమంతులు ఉండుదురు. ఇది ప్రభువాక్కు. మత్తయి రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మత్తయి రాసిన శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మత్తయి రాసిన శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆ కాలంలో యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడినాడు. 40 రేయింబవలు ఉపవాసముతో గడిపిన పిదప ఆయన ఆకలి కొనెను. అంతటా సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా మారినట్లు ఆజ్ఞాపింపుము అని. మానవుడు కేవలము రొట్టె వల్లనే జీవింపడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినది అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చాను. చివర సైతాను ఆయనను పరిశుద్ధ నగరంలోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దూకము,
ఏలయనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదైనను రాత్రికి తగలకుండా నిన్ను వారు తమ చేతులలో ఎత్తి పట్టుకుందరు అనేది. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు కదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భూమి అందరి రాజ్యములన్నిటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను అనెను. సైతాను, పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధించుము, ఆయనను మాత్రమే నీవు సేవించుము అని వ్రాయబడి ఉన్నది అని యేసు పలికెను. ఇంతట సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసేది. క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవులమైన మనంతా కూడా శోధనకు గురి అవుతూ ఉంటాం. ఆ శోధన కారణంగా తప్పిదాలను పాపాలను చేస్తూ ఉంటాం. చాలా వరకు ఈ లోకపరమైన శోధనలు చూసినట్లయితే ఆకలి కోసం శోధించబడుతూ ఉంటాం, అహంకారంతో శోధించబడుతూ ఉంటాం, అధికారం కోసం శోధించబడుతూ ఉంటాం అని చెప్పి నేటి పట్ల తెలియజేస్తూ ఉన్నాయి. ఆకలిగా ఉన్నప్పుడు మనం విచక్షణ కోల్పోతూ ఉన్నాం. ఉపవాసం ద్వారా ఆకలిని జయించవచ్చు. అహంకారంతో ఉన్నప్పుడు విజ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా అహంకారాన్ని జయించవచ్చు. ప్రార్థన చేస్తూ ఉన్నాము అంటే దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం అని అర్థం. అధికారం ఉన్నప్పుడు నిజమైన ఆనందాన్ని కోల్పోతూ ఉన్న దాన ధర్మ క్రియల ద్వారా అధికార దాహాన్ని జయించవచ్చు. అందుకనే ఈ తపస్కారంలో తల్లి శ్రీశైలం మన ముందు ఈ 3 పుణ్య కార్యాలను ఉంచుతుంది. ఉపవాసం, ప్రార్థనా జీవితం, దాన ధర్మాలు అనే పుణ్య క్రియల ద్వారా మనకు వచ్చే శోధనాపరమైన జీవితాన్ని మనం ఎదుర్కోవచ్చని, జయించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉంది. మనం శోధించబడతాం. శోధించబడినంత మాత్రాన మనం తప్పిదము పాపము చెయ్యాలని లేదు. చాలా వరకు శోధించబడుతూనే ఉంటాం. అలనాడు ఆదాము అవ్వలు శోధించబడ్డారు. శోధన కారణమున వారు తప్పిదము చేసినట్లుగానే మనము కూడా శోధించబడుతూ ఉంటాం. మానవ నైజం ఏమిటి అని ప్రశ్నిస్తే మనము ఏదైతే చెయ్యకూడదు అని చెబుతారో దానినే చేయటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. దేవుడు ఏదైనా వనములో ఎన్నో రకాలైన చెట్లను ఉంచాడు. అన్ని చెట్లు పండ్లను తినవద్దు అన్నాడు. ఒకే ఒక చెట్టు పండ్లు తినవద్దు అన్నాడు. మిగతా చెట్లు పండ్లన్నీ తినవచ్చు అన్నాడు. కానీ దేవుడు ఏదైతే తినవద్దు అన్నాడో ఆ చెట్టు పండునే తిన్నారు. వారు దేవుని యొక్క మాటను ధిక్కరించారు, పాపము చేశారు. అదే రీతిలో మన నైజం కూడా అంతే. ఏదైతే సమాజం కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, దేవుని యొక్క ఆజ్ఞలు కానీ ఏవైతే చెయ్యవద్దు అని అంటాయో వాటిని చెయ్యడానికి మనం చాలా వరకు ఇష్టపడుతూ ఉంటాం. తద్వారా మనం సృష్టికర్త అయిన దేవునికి అవిధేయత చూపుతూ ఉంటాము. సైతానికి
విధేయత చూపుతూ ఉంటాం. సృష్టికర్త అయిన దేవునికి అవిధేయత చూపుతూ ఉంటాం. సైతానికి లోబడి సైతానికి విధేయత చూపుతూ ఉంటాం. అసలు శోధనలు ఎప్పుడు వస్తాయి అని ప్రశ్నిస్తే చాలా వరకు శోధనలు మనం ఒంటరిగా ఉన్నప్పుడు వస్తాయి, ఏకాకిగా ఉన్నప్పుడు వస్తాయి. సైతాను అవ్వను ఒంటరిగా ఉన్నప్పుడు శోధించింది. ఆదాము అవ్వలు కలిసి ఉన్నప్పుడు శోధించలా. అవ్వ ఒక్కతే ఉన్నప్పుడు సైతాను వచ్చి శోధించి ఉంది. అదే రీతిలో పాత నిబంధన గ్రంథంలో ఉన్న యోసేపును చూసినట్లయితే కూడా పొతీఫరు భార్య అతడు ఏకాంతంగా ఉన్నప్పుడు అతడిని శోధించింది. అదే రీతిలో క్రీస్తు ప్రభువు కూడా ఎడారిలో ఏకాంతంగా ఉన్నప్పుడు శోధించబడ్డారు. మనము సైతం చాలా వరకు ఏకాంత జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, ఒంటరిగా ఉంటూ ఉన్నప్పుడు, మన వరకే ఉన్నప్పుడు చాలా వరకు శోధనకు గురి అవుతూ ఉంటాం. శోధనలు రెండవదిగా ఏదైనా మంచి కార్యం తలపెట్టదలిచినప్పుడు మనం శోధించబడుతూ ఉంటాం. ఉదాహరణకు ఈ తపస్కాలంలో తపోక్రియలు చేయాలి అన్నప్పుడు, ఉపవాసం ఆచరించాలి అన్నప్పుడు ఈ కాలంలోనే మామూలు వేరే కాలం కన్నా ఎక్కువగా మనము శోధించబడుతూ ఉంటాం. క్రీస్తు ప్రభు జీవితం కూడా అంతే. క్రీస్తు ప్రభు జ్ఞాన స్నానం తీసుకున్న సందర్భంలో ఒక దివ్యవాణి వినిపిస్తూ ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. ఆ దివ్యవాణి అనంతరం ఆయన ఎడారికి కొడుకోబడ్డారు. ఆ ఎడారిలో ఉపవాసము అనంతరం ఆయన శోధించబడ్డారు. మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభు యొక్క దైవ ప్రణాళిక, దైవ చిత్తమైన ఈ లోకంలోకి వచ్చిన పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు, వేద ప్రచార యాత్ర ప్రారంభించాలనుకున్న ముందు క్రీస్తు ప్రభు శోధించబడ్డారు. అదే రీతిలో ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఏదైనా మంచి కార్యం తలపెట్టాలని, విశ్వాసపరంగా ఉండాలని, ప్రార్థనాపరంగా ఉండాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకున్న సందర్భంలోనే మనము కూడా శోధించబడుతూ ఉంటాము. ఆదివారం పూట దివ్య పూజలో పాలు పంచుకోవాలనో, లేదా మీతోటి వారితో సఖ్యతగా సమాధానంగా కుటుంబ సభ్యులతో శాంతి సమాధానంగా జీవించాలనుకుంటూ ఉంటామో అటువంటి సందర్భంలోనే మనకు శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఇక శోధనలు మనం బలహీనంగా ఉన్నప్పుడు శోధనకు గురి అవుతూ ఉంటాం. మనం బలహీనంగా ఉన్నప్పుడు శోధనకు గురి అవుతూ ఉంటాం. సైతాను అవ్వను శోధించినప్పుడు అవ్వ ఆ శోధనకు లోనైపోయింది, ఆ శోధనకు లొంగిపోయింది. అదే రీతిలో యోసేపు జీవితంలో తీసుకున్నట్లయితే యోసేపును ఆ స్త్రీ శోధించినప్పుడు అతడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. ఇక క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని చూసినట్లయితే క్రీస్తు ప్రభు శోధను జయించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా మన యొక్క జీవితంలో బలహీనంగా ఉన్న సమయంలోనే శోధనకు గురి అవుతూ ఉంటాం. శోధనలు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి అని పరిశీలించినట్లయితే శోధనలు మానవులకు అందరికీ కూడా వస్తాయి. ఏ ఒక్కరు కూడా అతీతుడు కాదు. అందరూ కూడా జీవిత స్థితి ఎట్లా ఉన్నా సరే అందరం కూడా ఏదో ఒక రకంగా శోధించబడుతూ ఉంటాం. శోధనలు జీవితమంతా కూడా వస్తాయి. ఈ కాలంలో వస్తాయి, ఈ ఏజ్లో వస్తాయి, ఈ పరిస్థితుల్లో వస్తాయి అని చెప్పడానికి లేదు. మన జీవితాంతము కూడా మనము శోధనలకు గురి అవుతూనే ఉంటాం. మనము దేవునిలో ఎదిగే కొలది కూడా శోధనలు మనకు ఎక్కువ అవుతూ ఉంటాయి. మనము దేవునిలో
తిరిగే కొలది కూడా మనకు శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. శోధనలు ప్రత్యేకంగా మానవ అవసరాల గురించి అదే సందర్భంలో శోధించబడుతూ ఉన్నాం. ఈ శోధన సమయంలో మన యొక్క నిజ స్వభావం ఏమిటో బయటపడుతూ ఉంది. కాబట్టి శోధించబడటం అనేది తప్పు కాదు. శోధించబడినప్పుడు శోధనకు లొంగిపోవటం అనేది తప్పు అవుతుంది. కాబట్టి ప్రియ సహోదరుల మనమంతా కూడా ఏదో ఒక రకంగా శోధించబడుతూ ఉన్న వ్యక్తులని. శోధనలు ఒకసారి ఎట్లా వస్తాయి అని ప్రశ్నించినట్లయితే మరలా మొదటి పట్టిన సారాంశంగా చూసినట్లయితే సైతాను ఎవరిని శోధించింది? సైతాను అవ్వను శోధించింది. అవ్వ ఆదామును శోధించాడు. సైతాను ఇద్దరిని శోధించాలా? సైతాను ఆదాము దగ్గరికి వెళ్ళి శోధించాలా? బలహీన మనస్తత్వం కలిగిన అవ్వ దగ్గరకు వెళ్ళి సైతాను అవ్వను శోధిస్తూ ఉంది. అటు తర్వాత ఆదాము అవ్వ చేత శోధించబడ్డాడు, దేవుణ్ణి ధిక్కరించి ఉన్నాడు. అదే రీతిలో మన జీవితాల్లో కూడా మనము కూడా చాలా వరకు మన యొక్క స్నేహితులు అనుకున్న వ్యక్తులు, సన్నిహితులు అనుకున్న వ్యక్తులు, బంధువులు అనుకున్న వ్యక్తులు కారణముగా మనం కూడా శోధించబడుతూ ఉంటాం. కాబట్టి ఈ మనమంతా కూడా శోధనకు గురి అవుతూ ఉంటాం. మనము సృష్టి ఆరంభం నుంచి కూడా ఈ శోధనాపరమైన జీవితం ఉంది అని చెప్పవచ్చు. అందుకని ఈరోజు మనం ఆలకించిన మొదటి పట్టణంలో సృష్టి ఆరంభంలో దేవుడు తన రూపాకారంలో తన జీవాన్ని ఇచ్చి సమస్తము కూడా వారికి కంఫర్టబుల్ లైఫ్ని ఇచ్చిన అయినప్పటికీ కూడా వారు శోధించబడినప్పుడు ఆదాము అవ్వలు పాపం చేశారు. దేవుడు వారిని తన రూపాకారంలో సృజించాడు, తన జీవాన్ని ఇచ్చాడు. మనం విన్నాం, అది ఏదేని వనములో వారు తినడానికి రకరకాల రుచికరమైన పండ్ల చెట్లను నాటాడు దేవుడు. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏ చెట్టు పండు అయితే తినవద్దు అన్నాడో ఆ చెట్టు పండుని తినమని సైతాను వారిని ప్రేరేపించింది. ఇంకో రకంగా చెప్పాలి అంటే శోధించింది అని చెప్పవచ్చు. తద్వారా వారు దేవుని యొక్క మాటను ధిక్కరించారు, శోధనకు గురి అయ్యారు, తప్పిదము పాపము చేశారు. అదే రీతిలో ఇశ్రాయేలు ప్రజల జీవితం కూడా, ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అని ప్రశ్నిస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని చేత ప్రేమించబడిన ప్రజలు, దేవుని చేత సమస్తము కూడా వారికి అనుకూలముగా ఇవ్వబడిన ప్రజలు. అటువంటి ప్రజలు సైతం వారు కష్టాలలో బాధల్లో మొగ్గుతున్న సమయంలో దేవుడు వారిని ఈజిప్ట్ నుంచి విముక్తి చేసిన ప్రజలు. అటువంటి ప్రజలు సైతం దేవుని ధిక్కరించారు, శోధనకు గురి అయ్యారు, పాపం చేశారు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మన్నా భోజనాల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ మన్నా భోజన సందర్భంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవులకు అటు మోయిసులకు ఎదురు తిరిగిన సందర్భం, వారు తిండి కోసం దేవుని ధిక్కరించిన సందర్భం, దేవుని యందు అపనమ్మకాన్ని చూపిన సందర్భం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వారు ఆకలి దప్పుల కోసం శోధించబడినప్పుడు దేవుడు వారికి మన్నాను ఇస్తూ ఉన్నారు. అదే రీతిలో నిర్గమకాండం 17వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు వారికి సర్వస్వం ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు అసలు దేవుడు మాతో ఉన్నాడా, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడా అని శోధనకు గురి అయ్యారు. అందుకనే దేవుడు వారికి
నీరు లేకుండా చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ వాక్యము చూసినట్లయితే 17వ అధ్యాయం 7వ వాక్యము, ఇశ్రాయేలు జగడమాటుల చేతను వారు యావే మనతో పాటు ఉన్నాడా లేడా అని సందేహించుచు యావేను పరీక్షించుట చేతను ఆ చోటకు మస్సా అని మరీబా అని పేర్లు వచ్చాను. ఇక్కడ వారు దేవుడు తమతో ఉన్నాడా అన్న శోధనకు గురి అయ్యారు. ఇక 3వ అంశం నిర్గమకాండం 32వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు బంగారు బంగారు దూడను చేసి దానికి మొక్కుతూ ఉన్నారు. ఈ బంగారు దూడే మన మమ్ములను ఇశ్రాయేలు యొక్క బానిసత్వం నుంచి విడిపించింది అని చెప్పి మొక్కుతూ ఉన్న సందర్భం. ఇక్కడ సైతం ప్రజలు ఎప్పుడైతే మోయిసుడు ఆ సీనాయి పర్వతం కిందకి రావడానికి సమయం పట్టిందో వారు సహనాన్ని కోల్పోయారు, అవిశ్వాసాన్ని కనబరిచారు. మరి ముఖ్యంగా దేవుని కాకుండా ఆ బంగారు దూడను మొక్కటం మొదలు పెట్టారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ 3 సందర్భాలు మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు సైతం శోధించబడిన వారు చాలా వరకు తప్పిదము పాపం చేశారు, దేవుని ధిక్కరించారు. కాబట్టి పాపం చేసి ఉన్నారు. ఇక క్రీస్తు ప్రభు జీవితానికి వచ్చినట్లయితే ఈరోజు మనం ఆలకించిన శుభవార్త వాక్యాలలో అలనాడు ఆదాము అవ్వలు శోధించబడినట్లుగానే, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు శోధించబడినట్లుగానే క్రీస్తు ప్రభు కూడా శోధించబడ్డారు. మత్తయి రాసిన శుభవార్త 4వ అధ్యాయం మనం చాలాసార్లు ధ్యానం చేసినట్లుగా 3 రకాలుగా క్రీస్తు ప్రభు శోధించబడుతున్నారు. 4వ అధ్యాయం 3వ వచనం, అంతట సైతాను ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైనచో రాళ్ళను రొట్టెలుగా మారునట్లు ఆనతియము అనెను. అదే రీతిలో 6వ వాక్యం, నీవు దేవుని కుమారుడవైనచో కిందకు దూకుము, ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంది. 9వ వాక్యం, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తము ఇచ్చెదను అని చెప్పి సాతాను క్రీస్తు ప్రభుని సైతం శోధించింది. ఇవి 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి శారీరక పరమైన శోధన, 2వది ఆధ్యాత్మిక పరమైన శోధన, 3వది మానసిక పరమైన శోధన. క్రీస్తు ప్రభు ఈ శోధనను జయించారు, ఈ శోధనను ఎదుర్కొన్నారు, ఈ శోధన జయించారు. సైతానికి లోపడకుండా దేవుని కోసం జీవించడానికి దైవ ప్రణాళికను, దైవ చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చడానికి క్రీస్తు ప్రభు ముందుకు వచ్చారు. అదే రీతిలో ప్రియ సహోదరులారా, మన జీవితాల్లో కూడా మానవుల మనమంతా కూడా ఏదో ఒక రకంగా శోధించబడుతూనే ఉంటాం, శోధన గురి అవుతూనే ఉంటాం. సైతాను మనల్ని దేవునకు దూరం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఈ తపస్కాలంలో మనం శిలువ మీద వేలాడుతున్న క్రీస్తు ప్రభుని ధ్యానం చేస్తూ ఉంటాం. ఈరోజు మనం 2వ పట్టణంలో ఆలపించినట్లుగా పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం వరకు మనం ఆలకించినట్లుగా అక్కడ పౌలు అటు మొదటి ఆదాముకి 2వ ఆదామైన క్రీస్తు ప్రభునకు ఉన్న వ్యత్యాసం గురించి తెలియజేస్తూ ఉన్నారు. మొదటి ఆదాము శోధించబడినప్పుడు శోధన గురయ్యాడు, పాపం చేశాడు, మరణానికి కారణమయ్యాడు. 2వ ఆదామైన క్రీస్తు ప్రభు
శోధించబడ్డాడు, కానీ శోధన ఎదుర్కొన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. మన కోసం శిలువ మీద మరణము పొందాడు. శిలువ మరణం కారణమున ఆ క్రీస్తు ప్రభు మనకందరికీ కూడా కృపా అనుగ్రహాలను తీసుకుని వచ్చాడు. మొదటి ఆదాము యొక్క పాపము కారణమున మరణం ఈ లోకానికి వస్తే, రెండవ ఆదామైన క్రీస్తు ప్రభు యొక్క మరణ కారణమున జీవం ఈ లోకంలోకి వచ్చింది. కాబట్టి ఆ జీవములోనే మనము ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ లోక రక్షకుడే మనల్ని కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ లోక యాత్రలో ఉంటున్న మనం శోధన సమయంలో, శోధనాపరమైన జీవిత సమయంలో ఆ క్రీస్తు ప్రభు మనకి తోడుగా ఉంటూ ఉన్నారు. శోధన నుంచి భయపడటానికి కావాల్సిన శక్తిని, బలాన్ని దయచేస్తూ ఉన్నాడు. అదే రీతిలో ఆ లోక రక్షకుడే ఈ జీవిత అనంతరం కూడా మనకందరికీ కూడా నిత్య రక్షణను ప్రసాదిస్తూ ఉన్నాడు. దీనిని మనం మరవకూడదు. ఇక బైబిల్ గ్రంథంలో మనకి ప్రముఖమైన కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మన విశ్వాసానికి మూల పురుషుడైన అబ్రహాము కూడా శోధించబడ్డాడు. శోధించబడటం మాత్రమే కాదు, శోధన గురైన అబ్రహాము తప్పు చేశాడు, పాపము చేశాడు. ఉదాహరణకు ఆ రోజుల్లో కరువు వ్యాపించినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా అబ్రహాము ఈజిప్ట్ రాజుని, ఫారో రాజుని ఆశ్రయించాడు. ఈ విధంగా దేవుణ్ణి ఒక రకంగా చెప్పాలంటే ధిక్కరించాడు. అదే రీతిలో ఆగరుతో శారీరక సంబంధం పెట్టుకొని ఇస్మాయిల్ కలిగి ఉన్నాడు. అబ్రహాము సైతం శోధన గురయ్యాడు. శోధనలో కారణంగా తప్పిదము చేశాడు. అదే రీతిలో దావీదు రాజు సైతం ఆయన కూడా శోధన గురయ్యాడు, పాపము చేశాడు, వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. ఇక మూడవ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల యొక్క నాయకుడైన మోయిజుడు కూడా శోధించబడ్డాడు, తప్పిదము, పాపము చేశాడు. అతడు ఒక హెబ్రీయుడు, ఒక ఈజిప్తీయుడు గొడవ పడుతున్న సందర్భంలో ఈజిప్తుని చంపిన వ్యక్తిగా మనము మోయిజుని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతడు సైతం అదే రీతిలో దేవుడు రాతిని, కొండను ఒకసారి కొట్టమన్నా కానీ ఇతడు 2 సార్లు కొట్టి దేవుని యొక్క మాటను ధిక్కరించాడు. అతడు సైతం పాపము చేసి ఉన్నాడు, దేవుని ధిక్కరించి పాపము చేసి ఉన్నాడు. ఇక నూతన నిబంధనకు వచ్చినట్లయితే మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు 12 మంది క్రీస్తు ప్రభు శిష్యులు, వారు 3 సంవత్సరాల కాలం పాటు ప్రభుతో ఉన్న శిష్యులు ఎప్పుడైతే ప్రభు పట్టుబడ్డారో వారు తమ యొక్క ప్రాణాల కోసం పారిపోయి పాపము చేశారు, శోధన గురయ్యారు, పాపము చేశారు. పేతురుని క్రీస్తు ప్రభు ఒక ప్రత్యేక స్థానం ఇవ్వబడిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు శత్రువుల చేతికి అప్పగించబడ్డాడో అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పి ముమ్మారు దొరికిన వ్యక్తి. వీరంతా కూడా శోధించబడ్డారు, పాపం చేశారు. కానీ పాపం చేసిన వీరు పడిపోలేదు, మరలా తిరిగి లేశారు కాబట్టి దేవుని యొక్క కృపకు పాత్రులయ్యారు. మేము పాపంలో పడిపోయాం, ఈ ఊపిలోనే పడిపోయాం, ఇదే జీవితాన్ని జీవిస్తాం, కొనసాగిస్తాం అని వారు కొనసాగించారా? వారు పశ్చాత్తాపడ్డారు, పరివర్తన చెందారు. కాబట్టి దేవుడు కనికరించి తన కృపతో వారి యొక్క తప్పిదాలను, పాపాలను క్షమించారు. అదే రీతిలో ప్రియ సహోదరుల మన జీవితాలు కూడా, మనము కూడా బలహీనులని, సైతాను చేత శోధించబడుతున్న వ్యక్తులని, ఒక్కొక్కసారి తప్పిదాలు, పాపాలు చేస్తున్న వ్యక్తులని. కాబట్టి నేను పాపం చేస్తున్నాను కాబట్టి ఆ పాప ఊబిలోనే పడిపోకుండా పాపము తెలుసుకొని పశ్చాత్తాపడి పరివర్తన చెంది నూతన జీవితాన్ని
జీవించగలిగినప్పుడు తప్పనిసరిగా మనం లేస్తాం, మరలా కొత్త జీవితంలో ముందుకు సాగటానికి దేవుడు మనకి సహాయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ 45 రోజుల యొక్క తప్పు క్రియలు చేసే మనం మన యొక్క జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాం. మనం గుర్తించుకుందాం, మనం బలహీనుల, మన మానవుల శోధనకు గురయ్యే వ్యక్తులుగా మనం మొట్టమొదట. ఏ వ్యక్తులైతే నాకు శోధన రావు, నేను పాపం చేయను, నేను పుణ్యాత్ముడను, నేను 10 ఆజ్ఞలను తూచా తప్పగా పాటిస్తున్నాను, సులాతులను పాటిస్తున్నాను, లేకపోతే ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటాడో ఆ వ్యక్తి తను తాను మోసం చేసుకుంటున్న వ్యక్తి. ఆ విధంగా కాకుండా తన జీవితాన్ని క్షుణ్ణంగా ఈ తపస్కాలంలో ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాం. ఆత్మ పరిశీలన చేసుకున్న సందర్భంలో శిలువ మీద వేలాడుతున్న ఆ క్రీస్తు ప్రభుని చూసినట్లయితే మన యొక్క అంతరంగం, మన జీవితం, మన యొక్క జీవిత రహస్యాలన్నీ కూడా మన ముందు ఉంచుతూ ఉంటుంది. పశ్చాత్తాపడదాం, పరివర్తన చెందుదాం, దేవుని వైపు తిరుగుదాం. ఆ దేవుడు మనం చేసే తప్పిదాలను, పాపాలన్నీ కూడా మన్నించే ప్రభు. అంతకు మించి వీటినన్నింటినీ కూడా జయించడానికి, ఎదుర్కోవడానికి కావలసిన కృపను, అనుగ్రహాలను, వరాలను ప్రసాదించే దేవుడు. కాబట్టి ఆ నమ్మకంతో ముందుకు సాగే అనుగ్రహాన్ని దయచేయమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. పరలోకము ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆకాశం భూమిని ఎంతో సుందరంగా సృష్టించి కడన మానవుని సృష్టించాను. ప్రభు 7వ దినమున దీవించి దానిని పవిత్ర దినముగా చేశాను. అట్టి విశ్రాంతి దినమున మనకు పూజ్యమైన తపస్కాలంలో ప్రభు సన్నిధికి చేరి ఉన్నాము. ఈ పవిత్ర సమయంలో మన శ్రీ సభ కొరకు, మన సంఘ కుటుంబ అవసరతల కొరకు ఏక మనసుతో ప్రార్థించుదాం. సర్వ సృష్టిని ఒక మాటతో సృజించిన దేవ, ప్రపంచ నలుమూలలా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభకు నాయకుడిగా ఉన్న మా లియో పాప గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను నిక్కుటముగా దీవించండి. తమకు అప్పగించబడిన సంఘము ఈ తపస్కాలంలో విశ్వాసపూర్వకంగా నడిపించటకు కావలసిన ఆధ్యాత్మిక వర సంపదను, పరిశుద్ధాత్మ నడిపింపును, క్షమాపణంలోని శక్తిని కనుగొని వరమును వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ సిలువదారి అయిన దేవా, దేవుడు వాళ్ళని చెప్పిన పండును తిని ఆదాము ఏవలు పాపము కట్టుకొనిది. కథనమైన మానవుని రక్షింప మీ ఏకైక కుమారుని క్రీస్తును పంపినందులకు మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాము. మేము ఈ తపస్కాలంలో మీ రక్షణ ప్రణాళికను లోతుగా ధ్యానించి మీ ప్రేమలోని గాఢతను తెలుసుకొని దానికి తగినట్లుగా మమ్ము సంస్కరించుకునే అవకాశము మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ కృపాకరుణ ఒకరి పాపము అందరి శిక్షణకు కారణమైనట్లే ఒకరి నీతివంతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి జీవమును అనుగ్రహించుచున్నది.
అత్యధికమైన దేవుని అనుగ్రహము కృపావరము మమ్ములను నీతిమంతులను చేసి సదా శాశ్వత జీవితములకు మోక్షరాజ్యములకు మమ్మల్ని నడిపించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. పాపుల పాలిత పెన్నిధివైన ఓ దేవ, ఈ తపస్కాలకు 40 దినాలలో మేమంతా సాతాను శోధన గురి కాకుండా ప్రార్థనలు, ఉపవాసములు, దాన ధర్మములతో మిమ్మల్ని అతి సన్నిహితముగా అనుసరించే భాగ్యము మాకును తపస్కాల దీక్ష పరులకును అనుగ్రహించండి. మీ వాక్కును సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ భక్తులకు అనుగ్రహించండి. ఆ వాక్కు ప్రకారం జీవింప మీ శక్తిని బలమును మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. శాంతి ప్రదాత అయిన పరలోక ప్రభువ, మా జీవిత యానంలో అప్పుడప్పుడు ఎదురయ్యే సవాళ్ళను, అవరోధములను జయించు ఆత్మ బలమును మాకందరికీ దయచేయండి. మా అనుదిన శిలువను మోయు శక్తిని, అనుగ్రహమును దయచేసి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కొంచెం సేపు మౌనంగా వ్యక్తిగతమైన కుటుంబపరమైన అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా పరీక్షల సమయంలో పరీక్షలకు సంసిద్ధమవుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా ఆ దేవుడు వారికి తోడుగా ఉండి ఆత్మతో వారిని నింపాలని, వారికి కావాల్సిన జ్ఞాపక శక్తిని అర్థం చేసుకునే మనస్తత్వాన్ని బాగా రాసే అనుగ్రహాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మీరు మాకు చేసిన సకల మీరులకు మీకు వందనములు సమర్పించుచు మీ వైభవమును కీర్తించుచున్నాము. మీరు మాకు బలమగు కోటగా ఉండి సకల శోధనని మేము సంరక్షించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఉండాలి. సర్వ ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము ఈ రోజు నీ సన్నిధికి తెచ్చిన ఫలను నిండు మనసుతో అర్పించగల హృదయమును దయచేయము. దైవానుగ్రహము పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా పొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రింపుము. నా దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పీత, సర్వశక్తి అయిన నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞతావందనము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయక. క్రీస్తు 40 సుదీర్ఘ దినము భౌతిక ఆహారము మానుకొని మాకు ఒక ఆదర్శం ఇచ్చి ఉపవాసపు ఆచరణలన్నింటినీ పవిత్రపరచను. అది పాపములకు కారణమైన సర్పం యొక్క తంత్రములను అన్నింటినీ తలక్రిందులు చేశాను. జీవితమును పులియబారి చేయు దుష్టత్వమును ఓడించు విధానమును మాకు నేర్పాను. కావున మేము పాస్కాపర్ణ రహస్యమును యోగ్యమైన విధముగా కొనియాడి తుదకు శాస్త్రమైన పాస్కోత్సవము జరుపుకొని భాగ్యము మాకు ప్రసాదించాను. కావున దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిన్ను ఎడతెగగా స్తుతించుట ఎట్లనగా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు వారు పరిశుద్ధులు. సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు వారు పరిశుద్ధులు. పరలోకములు నీ మహిమతో ఏలిన వారి నామమున వేంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిస్తించుట యుక్తము. ఏలయనా నీ కుమారులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. అవునా ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అడుగుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతార్చన నెరవేర్చుచున్నాను. అతను అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి ఇక్కడి నుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యం. రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోపమును స్మరించుచు అతను మరలా వేంచేయున ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ కానుక ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లు దయచూపము. అతడు మమ్ము నీ నిత్యార్పణగా రూపొందించునగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతో ఆమె వర్తకు పునీత జోజప్పతోను ధన్యులైన నీ అపోస్తులతోను సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమ యాత్ర చేయ నీ శ్రీసమును నీ సేవకుడకు మా లియో జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరుగము. ఈ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చదువుకుని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయంది లోపు వినిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచల చేయడి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలాటైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి
ప్రార్థింప సాహసింతము. ప్రభువానికి నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తం చేసి అన్ని కష్టల నుంచి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, ఆ పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగము జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి మీ అందరితో ఉండగాక. ఒకరితో ఒకరు సమాధానాన్ని తెలుపుతారా? ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు పాపములకు
అందరూ మోకరించండి. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని పక్కల నుండి కాయపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్మల్ని ఎడబాయినట్లు దుష్ట చేతుల్లో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము ఆమె పరిపూర్ణ పరమగల జపము. మహామరుడైన మంచి యేసువా, తపస్కాలలో తపోదీక్షను ఆచరిస్తున్నాను. ఈ తపస్కాలకు పుణ్యక్రియలను ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అనేక రకాలుగా శోధించబడినప్పుడు ఆ శోధనలను జయించడానికి కావాల్సిన ఆత్మశక్తిని పవిత్ర ఆత్మదేవుడు మనకు ప్రసాదించాలని ఈ పాట ద్వారా అడుగుతాం.